సమాజంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యలను పరిష్కరించేందుకు తాను శాసన మండలిలో చర్చించేందుకు కృషి చేస్తానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బిఎన్ రావు అన్నారు. నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులు పెంచి అనుకూల వ్యాపార వాతావరణాన్ని పెంపొందించే విధంగా ప్రయత్నిస్తానన్నారు. స్కిల్ డెవలప్మెంట్ నిరుద్యోగుల ఆర్థిక సహాయం అందించేలా ప్రభుత్వంతో సంప్రదించి వాటి అమలుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. అలాగే సమాజంలో సాంకేతిక నైపుణ్యత శిక్షణతో పాటు పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేసి చిన్న గ్రామీణ పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటికి తగిన ప్రోత్సాహాన్ని అందే విధంగా ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా పంటే అంటే సారవంతమైన నేలలు ఉన్నాయి, రాగడి ఉంది, మట్టి ఉంది, ఇసుక ఉంది, అంటే మామూలు ఎర్రటి నేలలు ఉన్నాయి. మీరు హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ పోతుంటే అక్కడ డ్రై ఫ్రూట్స్ ఎందుకు పండుతుంటాయి అంటే అట్లా క్లైమేట్ అట్లా ఉంటుంది, ఆ ల్యాండ్స్ కూడా అట్లా ఉంటాయి. అంటే ఇంత మంచి వసతులు, అన్ని రకాల వాతావరణము, అన్ని రకాల నేల, సారవంతమైన నేల, అన్ని పంటలకు పనికొచ్చే నేల ఉంది. మరి ఎందుకు ఎక్కడ పెరుగుతున్నామంటే ఇది ప్రభుత్వ విధానం, ప్రభుత్వం దగ్గర దృఢమైన సంకల్పం లేదు. ఎడ్యుకేషన్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్లో కూడా మనం పటిష్టం చేస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా మీకు? స్కూల్స్లో విద్యార్థులు సరైన సంఖ్యలో విద్యార్థులు లేరని, వాళ్ళకి టీచర్స్ ఇవ్వడం వృధా అని స్కూల్స్ను తగ్గిస్తున్నారు. యువకులు ఎవరైతే ఉన్నారో నిజంగా 40% ఆఫ్ పాపులేషన్ ఇండియాలో యువకులే. మన బలమే యువకులు. సో ఆ యువకులు పక్కదారి పట్టకుండా ఇలాంటి వ్యసనాలకు బానిసలు కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరిది, ప్రజాప్రతినిధులందరిది. ఇలాంటి నిరుద్యోగ సమస్య మీద కానీ ఇంకా ఇతర సమస్యల మీద మంచి అవగాహన, ఇక ముందు చేయాల్సినటువంటి ఆలోచన, ఎలా చేయాలనేటువంటి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు చట్టసభల్లోకి వెళ్తే చాలా బాగుంటుంది. చట్టసభ ఎందుకంటే ఎన్ని పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చట్టసభల్లోనే, చట్టం ద్వారానే వ్యవస్థలను మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది, మార్చగలుగుతాము.